సూపర్ స్టార్ కృష్ణ, శ్రీప్రియ, కవిత నటించినటువంటి కెప్టెన్ కృష్ణ 7th డిసెంబర్ 1979 రిలీజ్ అయింది. ఈ సినిమాకి దర్శకుడు కేఎస్ఆర్ దాస్. ఈ సినిమా గురించి మనం ప్రత్యేకించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకోవాలి. తెరమేక విశేషాలు కనుక మనం పరిశీలిస్తే మనకి చాలా విషయాలు అవగతం అవుతాయి. స్నేహం, దానికి ఉన్నటువంటి విలువ, అనుబంధం, ఆప్యాయత, వీటికి సూపర్ స్టార్ ఇచ్చేటువంటి వాల్యూ ఏంటో ఈ సినిమా తెర వెనుక విశేషాల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ సినిమాలో ఒక మంచి అద్భుతమైనటువంటి సాంగ్ ఉంది. కలకాలం ఇదే సాగని నీ కన్నుల్లో నన్నే చూడని. ఎంత అద్భుతమైన సాంగ్ అంటే ఈ పాటని ఇప్పటికీ విన్నా కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రేక్షకులు మర్చిపోలేరు. కొత్త తరం, నూతన జనరేషన్ కూడా ఈ పాటని ఎంజాయ్ చేస్తారు. ఆ రోజుల్లో ఆకాశవాణిలో ఈ పాట వస్తూ ఉంటే దీనికి డబల్ రికార్డ్ అనేవాళ్ళు. యాక్చువల్గా పాట ఏదైనా సరే 2.5 minutes ఉంటుంది. ఇది కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ పాటని తనివి తీరా ఆస్వాదించి బయటికి వెళ్ళేవాళ్ళంటే మీరు నమ్ముతారా? ఎస్పి బాలు మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి ఈ సినిమాలో ఈ పాట ఒక ఆణిముత్యం. ఈ పాటే కాదు, మిగతా పాటలన్నీ కూడా సాహిత్యపరంగా కానీ సంగీత పరంగా కానీ చాలా బాగుంటాయి, వినసొంపుగా ఉంటాయి, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి. ది రన్ అవే బస్ అని చెప్పి ఒక హాలీవుడ్ మూవీ వచ్చింది. దాన్ని పూర్తిగా మక్కి తీయలేదు, కానీ దాని ఇన్స్పిరేషన్తో ఈ సినిమాని తీయడం జరిగింది. ఆ రోజుల్లో 1979 7th డిసెంబర్లో నేను చెప్పాను కదా, ఆ రోజున్న సామాజిక పరిస్థితుల్లో ఒక సబ్మెరీన్ కానీ ఒక షిప్ గురించి కానీ సామాన్య ప్రజానీకానికి, పల్లెటూళ్ళ ప్రజలకి తెలియదు. అందులో మన హీరో అనేటప్పటికీ ఒక పల్లెటూరు, ఒక గ్రామీణ వాతావరణం, ఇవే గుర్తుకొస్తాయి. కానీ ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ ఒక కెప్టెన్గా సబ్మెరీన్ నడిపేటువంటి ఒక వ్యక్తిగా కనిపించేటప్పటికీ అది ప్రజలకి చాలా వింతగా అనిపించింది. పైగా ఈ సినిమా కథ కనుక చూస్తే మనకి సస్పెన్స్ పట్టాన గబుక్కన అర్థం కాదు. ఈ సినిమా రన్ అవుతున్న కొద్దీ ఆ సినిమా రివీల్ అవుతూ ఉంటుంది. అదే ముల్లపూడి వెంకటరమణకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సాహిత్య నైపుణ్యం. ఈయనకి ఇంగ్లీష్ అంటే బాగా వచ్చు, ఇంగ్లీష్ నవల్స్ బాగా చదువుతారు, ఇంగ్లీష్ మూవీస్ కూడా బాగా చూస్తారు. ఆ హాలీవుడ్ టెక్నాలజీని ఇందులో పూర్తిగా చొప్పించారు. అందుకని మీకు సినిమా దాదాపు 45 minutes దాటినా కూడా మీకు ఆ సినిమా ఎటు వెళ్తుందో అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ రోజుల్లో గ్రామీణ ప్రజలకి హాలీవుడ్ సినిమా స్థాయి అందుకోవటం కష్టమైంది. నాకు తెలిసి దాదాపు 20 సంవత్సరాలకు ముందుగా తీసినటువంటి సినిమా ఇది. ఇది ఏ 20 సంవత్సరాల తర్వాత కనుక తీసుంటే ఒక బ్లాస్ట్ హిట్ అయ్యేదేమో అని నాకు అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి కథనం ఉన్నటువంటి ఈ సబ్జెక్టుని కేఎస్ఆర్ దాస్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ముఖ్యంగా బోటు సన్నివేశాలు కానీ, చేజింగ్ సన్నివేశాలు కానీ, అలాగే అండర్ వాటర్ సీ సన్నివేశాలు కానీ నిజంగా ఈ సినిమాలో వాళ్ళ కళా నైపుణ్యానికి ఒక మచ్చుతునక అని చెప్పక తప్పదు. అయితే ఈ సినిమా ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, కారణం ఏంటి అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇండస్ట్రీలోకి వచ్చి గాయకుడిగా స్థిరపడినప్పుడు అతనికి మంచి సపోర్ట్ ఇచ్చింది సూపర్ స్టార్ కృష్ణ. ఆయనకి పాటలు లేనటువంటి సందర్భంలో కూడా ఆయనకి పాటలు ఇచ్చి ప్రోత్సహించారు. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది. అలాగే సూపర్ స్టార్ కృష్ణకు కూడా మనసు పెట్టి పాడేవారు బాలు. కృష్ణ పాడుతున్నారా బాలు పాడుతున్నారా తెలియనటువంటి గొంతు మార్చి వాళ్ళిద్దరి మధ్య చక్కటి పాటలు, మెలోడీ సాంగ్స్ చాలా వచ్చాయి. కొన్ని వందలు కాదు, వేలు వచ్చాయి. కాబట్టి ఆ అనుబంధం అలా గట్టిగా ఉన్నటువంటి తరుణంలో ఆయన ఎర్ర గులాబీలు తీద్దామని చెప్పి ప్రయత్నం చేశారు బాలసుబ్రహ్మణ్యం. భారతీరాజా ఇప్పుడు ఈ మధ్య మరణించారు. ఆయన పక్కన కూర్చొని ఎన్నో కథలు చెప్తుండేవాళ్ళు. ఆ కథలు విన్నా బాలు ఏదో ఒక సినిమా తీద్దామనేటువంటి ఆలోచనతో బెంగళూరులో ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఈ ఎర్ర గులాబీలు తీద్దామని ప్రయత్నం చేసినా ఫైనాన్స్ దొరక్క తీలేకపోయారు. ఆ తర్వాత కాలంలో డి రాజశేఖర్ రెడ్డి అనే ఒక ఫ్రెండు, ఆయన మిత్రుడు, ఆయన సినిమా తీయడానికి ముందుకొచ్చారు. కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఆర్థిక సహాయం అందజేశారు. వాళ్ళందరూ తెర వెనకాల ఉండి ఈ డి రాజశేఖర్ రెడ్డిని ముందు పెట్టి ఈ సినిమాకి ప్లాన్ చేశారు. ఆ సినిమానే కెప్టెన్ కృష్ణ. కెప్టెన్ కృష్ణకి మరి ఎవరు హీరోగా పెట్టాలి అంటే తనకి ఒక విధంగా సినీ జన్మనిచ్చింది
ఎస్పి కోదండపాణి అయితే మరి సినీ పునర్జన్మనిచ్చింది మరి సూపర్ స్టార్ కృష్ణ కాబట్టి సూపర్ స్టార్ కృష్ణ దగ్గరికి ఈ కథ రాసినటువంటి ముల్లపూడి వెంకటరమణ్ని తీసుకెళ్లారు బాలు. ముల్లపూడి వెంకటరమణ చాలా మంచి వ్యక్తి. ఒక విధంగా సాక్షి సినిమాలో సూపర్ స్టార్ కృష్ణకి అవకాశం ఇచ్చింది కూడా ఆయనే. ఆయన అంటే సూపర్ స్టార్ కూడా అమితమైనటువంటి అభిమానం, గౌరవం. కథంతా చెప్పారు. విన్న తర్వాత సూపర్ స్టార్ చాలా బాగుందండి, మనం తప్పకుండా ఈ సినిమా చేద్దాం, నేను ఓకే అని చెప్పారు. సరే అయిపోయింది. ఒకసారి బాలుతో ఏమన్నారంటే ఒకసారి పైకి వెళ్ళి ఒకసారి మాట్లాడుకుందామా అన్నారు. సరే అని బాలు పైకి వస్తే తీసుకెళ్ళి, నాకు ఆయన చెప్పింది ఏమీ అర్థం కాలేదు బాలు, ఎందుకంటే పెద్ద ఆయన కదా, మరి అది చెప్తే బాగుండదు, ఈసారి మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు ఆ కథ నాకు చెప్పు, సినిమా అయితే మనం చేద్దామని అన్నారు. నిజంగా బాలుకి అర్థం కాలని మంచి మనసుకి కథ అర్థం కాకపోయినా కూడా ఆయన వెంటనే ఓకే చెప్పారంటే ఆయన మంచి మనస్తత్వం అర్థం చేసుకున్నారు. సెకండ్ టైం మళ్ళీ వచ్చి ఈ కథ అంతా కూడా వివరించి చెప్పారు. ఆయన వెంటనే ఓకే మనం ప్రొసీడ్ అవుదాం అని చెప్పేసి ఈ సినిమాని చేయడం జరిగింది. నేను చెప్పినట్టు ఈ సినిమా చాలా అంతర్జాతీయ స్థాయికి, ఆ రోజు హాలీవుడ్ సినిమా స్థాయికి ఉందని కృష్ణ కూడా అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయానికి తగ్గట్టుగానే కేఎస్ఆర్ దాసు ఈ స్క్రీన్ ప్లేని అద్భుతంగా మలిచారు. సినిమా ప్రారంభంలో కనుక చూస్తే ఒక కోర్టు సన్నివేశం, కోర్టులో ఉన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ వెంటనే కిడ్నాప్తో సినిమా ప్రారంభమవుతుంది. శ్రీప్రియని కిడ్నాప్ చేయడం జరుగుతుంది. శ్రీప్రియని తీసుకెళ్లిన తర్వాత మోహన్ బాబు కూడా ఈ సినిమాలో ఎంటర్ అయ్యి వాళ్ళిద్దరినీ కూడా పట్టుకొని వాళ్ళ ప్రభాకర్ రెడ్డి అంటే శ్రీప్రియ తండ్రి దగ్గరికి తీసుకెళ్లటం, అక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరగటం, అనేక మలుపులు తిరిగిన తర్వాత అసలు కెప్టెన్ కృష్ణకి ఈ నాగభూషణం కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి, ఒక విధంగా ఆయన మొదటిగా చేసుకున్నటువంటి జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని వాళ్ళు ఏ విధంగా నాశనం చేశారు, వాళ్ళ కుటుంబాన్ని ఎలాగ నాశనం చేశారు, వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి కెప్టెన్ కృష్ణ ఏ విధంగా కాచుకొని కూర్చున్నాడు, చివరికి ఆ పగ ఎలా తీర్చుకున్నాడు, అలాగే చివరికి వాళ్ళని ఎలాగా పోలీసులకు పట్టించాడు, దేశద్రోహుల ఆట ఎలా కట్టించాడు అన్నదే ఈ సినిమాకు ఉన్నటువంటి ప్రధాన ఇతివృత్తం. ఈయన భారీగా కవిత అద్భుతమైనటువంటి యాక్షన్ చేశారు. ఆవిడ చేసిన మంచి సినిమాల్లో కొన్ని వేల మీద చెప్పుకోదగిన మంచి సినిమాలు ఏవి అంటే అందులో కెప్టెన్ కృష్ణ అని చెప్పక తప్పదు. నేను చెప్పినట్టు యాక్చువల్గా సూపర్ స్టార్ కృష్ణకి వీరాభిమాని కవిత. చిన్నప్పటి నుంచి కూడా సూపర్ స్టార్ సినిమాలు చూస్తూ చెన్నైలో పెరిగారు ఆవిడ. ఆయన అంటే చాలా అభిమానం. ఆయన పక్కనే ఆవిడ ఫుల్ లెంత్ హీరోయిన్గా చాలా సినిమాలు చేసినా కూడా ఈ కెప్టెన్ కృష్ణ ఈ ఒక్క పాట చిరస్థాయిగా కూడా సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పాట ఇప్పటికీ కూడా ఆవిడ వింటూ ఉంటారు, ఆ మధుర స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ కలకాలం ఇదే సాగనే పాట ఆయన టాప్ 20 సాంగ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్, అది మనం చెప్పుకోక తప్పదు. ఈ సినిమా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ డైరెక్షన్లో ఒక ఆణిముత్యమైనటువంటి చిత్రంగా మనం అభివర్ణించుకోవచ్చు. ఈ సినిమా రిలీజ్ అయింది, మంచి సాహిత్య అభిలాషలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆకట్టుకుంది. అలాగే ఆ రోజు గ్రామీణ జనాలు ఈ సినిమాని ఒకటే మాట అనుకున్నారు, ఇది 20 సంవత్సరాల తర్వాత కనుక తీసుంటే ఎంత గొప్పగా ఉండేదో అనుకోవటం నేను ప్రత్యక్షంగా థియేటర్లో చూశాను. నిజంగా చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో ముందుగా తీసినటువంటి సినిమా ఈ సినిమా. ఇది ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్గా కనిపిస్తుంది. ఈవెన్ ప్రతి చోట కూడా బ్రేక్ ఈవెన్ పాయింట్కి ఈ సినిమా ఫస్ట్ రిలీజ్లో వచ్చింది. సెకండ్, థర్డ్ రిలీజుల్లో క్లాస్ పీపుల్ని కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా విధంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి వాళ్ళ ఫ్రెండ్స్కి నష్టాలు చేకూర్చకుండా ఒక విధంగా బ్రేక్ ఈవెన్ దాటి ప్రాఫిట్స్నే తీసుకొచ్చింది. ఫస్ట్ రిలీజ్లో కాకపోయినా సెకండ్, థర్డ్ రిలీజుల్లో వాళ్ళు ఆ సక్సెస్ని సాధించుకోగలిగారు. తర్వాత శాటిలైట్ ఎప్పుడైతే ఎంట్రన్స్ వచ్చిందో ఆ శాటిలైట్ కూడా హక్కుల్ని అమ్మి వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళటం, ఒక విధంగా సూపర్ స్టార్ కృష్ణ నిర్మాతల పాలిట పెన్నిది. ఆయన డబ్బులు ఎక్కువగా తీసుకోకపోవటం, కొత్త నిర్మాతలను ప్రోత్సహించడం, వాళ్ళకి అనువుగా ఉండటం, వాళ్ళ బడ్జెట్కి అనుకూలంగా ఆయన ప్రవర్తించడం, ఇవన్నీ కూడా మనం ఈ విషయంలో చూస్తాం. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక విధంగా ఇండైరెక్ట్గా ప్రొడ్యూసర్గా నిలబెట్టినటువంటి ఈ సినిమా
ఇప్పటికీ కూడా మనం మర్చిపోలేంది. ముఖ్యంగా మోహన్ బాబు. మోహన్ బాబు అప్పుడప్పుడే పైకొస్తున్నాడు. ఈ సినిమాలో కూడా సూపర్ స్టార్ కృష్ణ బాలుకి చెప్పి ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇప్పించారు. 1979లో నిజంగా మోహన్ బాబు రైజింగ్లో ఉన్నాడు అంతే, ఇంకా పూర్తి స్థాయిగా సెటిల్ అవ్వలేదు. అలాంటిది ఈ క్యారెక్టరు అతన్ని బాగా ఎలివేట్ చేసింది, మరిన్ని సినిమాలు రావడానికి కూడా ప్రోత్సాహం ఇచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ ఎవరినైనా టాలెంట్ ఉంటే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండటం మనకి తెలుస్తుంది. ఒకనాడు చంద్రమోహన్, రాజబాబు, అలాగే కాంతారావు, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, ఇలా చాలామంది నటీనటుల్ని ఆయన ప్రోత్సహించారు, అవకాశాలు ఇప్పించారు. తొలినాళ్ళలో వాళ్ళు స్టార్డమ్ అందుకునేంత వరకు కూడా ఆయన సహాయపడ్డారు. ఆ విధంగా ఈ సినిమాలో కూడా మోహన్ బాబు డైలాగ్ డెలివరీ కానీ మాడ్యులేషన్ కానీ చాలా చక్కగా ఉంటుంది. అలాగే అతను టెలిగ్రామ్ ఇచ్చే ఒక సన్నివేశం ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఇచ్చే సన్నివేశం కూడా ఒక కోడ్ లాంగ్వేజ్లో ఉంటుంది. అది థియేటర్లో చూసినప్పుడు ఆ రోజుల్లో నవ్వులు పువ్వులు పూసాయి. ముల్లపూడి వెంకటరమణ అంటేనే ఒక నవ్వులు. ఆయన నవ్వులు, ప్యారడీ, కామెడీ అన్నీ కూడా ఇండైరెక్ట్గా ఎంత సీరియస్నెస్ సినిమాల్లో ఉన్నా కూడా అది కనపడుతూ ఉంటుంది. కెప్టెన్ కృష్ణలో కూడా అది మనకు కనపడుతుంది. సూపర్ స్టార్ కృష్ణ చెప్పేటువంటి డైలాగులు చాలా ఈజీతో ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం నవ్వును కూడా కలగజేస్తూ ఉంటాయి. కానీ కొన్ని సన్నివేశాల్లో ఆయన బాధ కలిగించేటువంటి సన్నివేశాలు, కళ్ళమ్మట నీరు తెప్పించేటువంటి సంఘటనలు చాలా అద్భుతంగా చేశారు. ఒక విధంగా కెప్టెన్ కృష్ణ సూపర్ స్టార్లో ఉన్నటువంటి నవరసాలు ఒకే చిత్రంలో చూపించినటువంటి సినిమా. అదే ఆయన ట్రాజడీ స్టోరీ కనుక వింటున్నప్పుడు ప్రేక్షకులు బాగా స్పందించినటువంటి సినిమా కూడా. కానీ చివరిలో మళ్ళీ శ్రీప్రియ ఒక తోడుగా ఉండి, ఒక నీడగా ఉండి ఆయన వెన్నంటి ఉండేటువంటి ఒక క్లైమాక్స్తో ఈ సినిమాని ముగించడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఆ రోజుల్లో అటు క్లాస్ని ఇటు మాస్ని ఆకట్టుకున్న కెప్టెన్ కృష్ణ నిజంగా ఒక మంచి సినిమా, ఒక క్లాసిక్ సినిమా, హాలీవుడ్ స్థాయిని మించినటువంటి సినిమా. ఇలాంటి సినిమాలు ఆ రోజుల్లో మంచి టెక్నాలజీ వాడి, ఉన్న బెస్ట్ టెక్నాలజీని వాడి సినిమా తీసినటువంటి మన తెలుగు చిత్ర నిర్మాతలైనా, దర్శకులైనా, అలాగే ప్రొడ్యూసర్స్ అయినా వాళ్ళని ఎంతో అభినందనీయులు. వాళ్ళని అభినందించి ప్రోత్సహించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ కూడా నిజంగా అభినందనీయులు. ఇలాంటి విషయాలు మనకి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇవి స్నేహబంధం, ప్రేమ బంధం ఇలాంటి వాటికి ప్రతీక. డబ్బులు అనేది కమర్షియలే, కానీ అనుబంధాలకి ఆత్మీయతకి ప్రాణం ఇచ్చే సూపర్ స్టార్ కృష్ణ మరొక సినిమా ఏదైనా చెప్పుకోవాలి అంటే అది కెప్టెన్ కృష్ణ అని మరొకసారి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు ఏమనిపించింది, మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే మీకు కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అలాగే మరిన్ని వీడియోస్ ముందు మీకు అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సత్యాభర్త పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.